ఎలాగ ఉంటాడు? నేను చూచాను. దేవుడు అనేటువంటి వాడు ఎలాగుంటాడో నేను చూచాను. ఆయన స్వారూప్యం ఎలా ఉంటుంది, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా మాట్లాడతాడు, నేను స్వయంగా అనుభవించాను, చూచాను. ఏదో కరుణామయుడి సినిమాలోనో, దయామయుడి సినిమాలోనో, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లోనో హీరోస్ను పెట్టి వాళ్ళని అలంకరించి మన ఎదుట పెడితే వాళ్ళ ఫొటోస్ ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఎవరికి నచ్చిన వాళ్ళ ఫొటోస్. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో ది హీరో, ది వండర్ఫుల్ హీరో, దిస్ ఈజ్ అ హ్యాండ్సమ్, హీ ఈజ్ అ వెరీ హ్యాండ్సమ్. ఆయన ఫోటో కొంతమంది పెట్టుకుంటారు. దేవుడేమో ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, సర్వాంతర్యామి అయి ఉన్నాడు, అన్ని స్థలాలలో ఆయన ఉండేటువంటి వాడు అయి ఉన్నాడు. వాళ్ళు ఏదో ఒక సింబాలిక్ ఇలా ఉంటాడు రా బాబా అని దేవుడు చూపిస్తే దానినే వక్రీకరించుకొని ఆయన నిజంగా దేవుడని ఆయనకు పూజిస్తున్నారు. ప్రభు అంటున్నాడు దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి తప్ప వేరే రకంగా కాదు. సమరయ స్థితితో చెబుతున్నాడు. ఒక స్త్రీ అంటుంది, అయ్యా యేసు ప్రభువా, నువ్వు చెప్పిన మాటలు సత్యమే. ఎస్ దైవజనుడా, నువ్వు చెప్పిన మాట వాస్తవమే. అయినప్పటికీ నీ మాటలు ఎదుటి వాణిని క్రీస్తు వైపు బలోపేతం చేయగలుగుతున్నాయా? లేకపోతే ఇక నాకెందుకులే, వాళ్ళకి సర్లేదు, నాకెందుకులే అని దూరం చేస్తున్న పరిస్థితుల్లో ఈ మాటలు ఉంటున్నాయా? జస్ట్ థింకింగ్ అబౌట్ యువర్ వర్డ్స్. జస్ట్ ఈ మాటలు చాలా ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. దేవుని మాట సెలవిస్తుంది, ప్రియులారా, యెహోవా అందరికీ ఉపకారం, క్రైస్తవులకు మాత్రమే కాదు. ఎస్పెషల్లీ చెబుతున్నాను, క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ లోకంలో చేయబడిన ప్రతి మనిషి, జీవిస్తున్న ప్రతి మనిషి ఆయన సొత్తే, ఆయన చేతి పనులే. అనేక మంది భక్తులు అంటున్నారు, నా తల్లి గర్భమందు పెండముగా రూపింపబడక మునిపే నన్ను చూచిన దేవుడు, నన్ను ఎరిగిన దేవుడు ఆయన. ఎస్, ఇట్స్ ఎ ట్రూ, ఇది సత్యము, మాటికి వాస్తవం. ప్రభు చెబుతున్నమాట అందరికీ ఉపకారం. ఎందరైతే తన్ను అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన నామమందు విశ్వసిస్తారో వాళ్ళు నశింపక నిత్య జీవము అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నశించిపోకూడదండి, పాడైపోకూడదండి. ఒక కుటుంబం ఉంది, ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉంది. తన బిడ్డలు వారి మాట వినకుండా నశించిపోతూ ఉంటే వాళ్ళు హాయిగా లోన కూర్చొని ఆ పాప భలేగా ఉన్నారు నా బిడ్డలు, భలేగా ఉన్నారు నా బిడ్డలు, ఆహా ఆహా ఆనందమే అనుకున్నారా? చెప్పండి. గోలు పెడతారు, చెబుతారు, కొడతారు, శిక్షిస్తారు. ఎందుకని? వాళ్ళ బిడ్డలు మంచి ప్రయోజకులు అవ్వాలి, మంచి జ్ఞానవంతులు అవ్వాలి, ఒక దీవెనకరంగా ఉండాలి. ఎప్పుడు నా బిడ్డలు ఎదుటి వాళ్లకు సహాయపడే వ్యక్తులుగానే ఉండాలి. కానీ
సహాయం పొందుకునేటువంటి వారిగా ఉండకూడదు అనేటువంటి తాపత్రయం ప్రతి కుటుంబంలో యజమానులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు 100% నా దేవుని సంకల్పం కూడా అదే. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా నశించిపోకూడదని, పాడైపోకూడదని, నరకంలోకి వెళ్ళిపోకూడదని, అందరూ స్వర్గరాజ్యంలో ఆత్మలో పరవశించాలి అని, ఆత్మలో పరవశించాలి అని నా దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే ఈ రోజున ఎదుట నిలవబడిన ఈ వ్యక్తి కూడా ఒకనాడు ప్రభువును దూషించిన వాడే